ఎజెండాలో పూర్తి స్థాయిలో వాస్తవం ఏంది అనేది కూడా మనం చూస్తాం. ఇక దాంతో పాటుగా ప్రజా వెలుగు దినపత్రికకు సంబంధించి ఒకసారి చూద్దాం. ఇక ఛత్తీస్గఢ్ దండక అరణ్యంలో నెత్తుటేర్లు అంటూ కూడా చూడొచ్చు. 2 జవాన్లు 31 మంది మావోయిస్టుల మృతి. నేషనల్ పార్కు సమీపంలో భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా వారి మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి. కాల్పులు ఇంకా కొనసాగుతుండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్ దండక అరణ్యంలో నెత్తుటేర్లు 2 జవాన్లు 31 మంది మావోయిస్టులు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అక్కడికి సంబంధించి వాళ్ళ సామాగ్రిని కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే వాళ్ళ సామాగ్రికి సంబంధించి కూడా అక్కడ పూర్తి స్థాయిలో కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరింతగా అంటే దాదాపుగా అతి తక్కువ సమయంలో కూడా భారీగా కూడా పోలీసులు మావోయిస్టులపై విరుచుకుపడుతున్నా చూడొచ్చు. మావోయిస్టులకు సంబంధించి భారీగా కూడా ప్రాణ నష్టం జరుగుతున్న పరిణామాలను కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటు కుంభమేళ కిటకిట 200 నుంచి 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లు. కుంభమేళ ప్రారంభమైన 28 రోజులు గడుస్తున్న రద్దీ మాత్రం తగ్గడం లేదు. ప్రయాగ్రాజ్ వైపు వెళ్లే మార్గాలన్నీ కూడా వాహనాలతో కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఇక్కడ రద్దీని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు మధ్యప్రదేశ్లోని వేలాది వాహనాలను నిలిపివేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ అధికారుల నుంచి అనుమతి వస్తేనే వాటిని ముందుకు అనుమతిస్తున్నట్టుగా సమాచారం. గంటల పాటు ట్రాఫిక్లోనే కుంభమేళకు వెళ్లే వాహనాలతో ప్రయాగ్రాజ్ దారులన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. ప్రయాగ్రాజ్ కాన్పూర్, ప్రయాగ్రాజ్ లక్నో, ఇక ప్రతాప్గఢ్, ప్రయాగ్రాజ్ వారణాసి, మిర్జాపూర్, ప్రయాగ్రాజ్ రేవా వెళ్లే దారులలో దాదాపుగా 3 రోజులు విపరీతమైన రద్దీ కొనసాగుతుంది. 48 గంటలు ఇక ట్రాఫిక్లోనే చిక్కుకున్నట్లుగా అనేక మంది ప్రయాణికులు కూడా పేర్కొన్నారు. 50 కిలోమీటర్ల మేర 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని వాపోయారు. మొత్తానికి ఈ వీడియో పోస్ట్ చేశారు. ఇక సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎవరైనా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏది ప్రయాగ్రాజ్కు సంబంధించి వెళ్ళదలుచుకుంటే మాత్రం ట్రాఫిక్ను ఒకరోజు కాదు వారం రోజులు పడుతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ప్రతి జిల్లాలకు సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి అనుమతి వస్తేనే మాత్రమే ఇంకో రాష్ట్రానికి సంబంధించి వెహికల్లను పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అంటూ కూడా మరో అంశానికి చూడొచ్చు. ఇక దానితో పాటు మిత్రులు ఎవరో ప్రత్యర్థులు ఎవరో ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎంఐఎంతో పొత్తు ఏకగ్రీవం. ప్రస్తుతం ఎంఐఎం మద్దతు ఎవరికో రసవత్తరంగా మారనున్న బల్దియా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అంటూ కూడా చూడొచ్చు. ఇక మొత్తానికి త్వరలో జరగనున్న జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రసవత్తరంగా మారనుంది. ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వనుంది, ఏ పార్టీ ఎవరితో విభేదించను, వాటి అంశాలు ఆసక్తికరంగా మారాయి. అందుకు కారణం ఇటీవల కాలంలో రాజకీయ పార్టీలలో చోచేస్తున్న పరిణామాలు. ప్రస్తుతం పాలక మండలి ఏర్పాటైనప్పటి నుంచి జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు బీఆర్ఎస్ సమయం పరస్పర అవగాహనతో కలిసి పోటీ చేయడంతో ఎన్నికల పోలింగ్ దాకా వెళ్లకుండా ఏకగ్రీవంగానే ముగిశాయి. 2 పార్టీల పాలక మండలిలో ఉన్న కార్పొరేటర్ల సీట్లను పరిగణలు తీసుకుని స్టాండింగ్ కమిటీలో మొత్తం 15 స్థానాలకు గాను బీఆర్ఎస్ 8, ఎంఐఎం 7 స్థానాలకు చేస్తూ ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారికే స్టాండింగ్ కమిటీ సభ్యులవుతారు. పాలక మండలి ఏర్పడినప్పటి నుంచి జరిగిన అన్ని స్టాండింగ్ కమిటీల ఎన్నికలకు కూడా బీఆర్ఎస్ ఎంఐఎం పరస్పర సహకారంతో పనిచేస్తున్నందున 2 పార్టీలే స్టాండింగ్ కమిటీ సభ్యులు అవుతూ వచ్చాయి. ఇక ఈ నెల 25న జరగాల్సిన స్టాండింగ్ కమిటీ సైతం ఏ 2 పార్టీలు అయితే పరస్పర అవగాహనతో ఉంటాయో ఆ 2 పార్టీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉండే అవకాశం ఉంది. ఇక ఎంఐఎం పార్టీ ఎవరికి అవకాశం వస్తుంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఇస్తుందా, లేకపోతే ఎలా ఉంటుంది అనేది మరొక రకమైన చర్చ కొనసాగుతుంది. ఇక పొత్తు లేకుండానే పోటీ జరిగితే ఎలా? పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సభ్యులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండడంతో పోటీ లేకుండానే అంటే ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఆసక్తికరమైన చర్చ కొనసాగుతున్న పరిణామం కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరగబోయే పరిణామాలలో ఎలాంటి